హలో వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఈ రోజు మన దగ్గర A+ వాళ్ళ బ్రాండ్ న్యూ ఫోన్లు ఉన్నాయన్నమాట. ఇదే నోవా 2 నియో 5G అండ్ ఇక్కడేమో మన దగ్గర ఉన్నది నోవా 2 Pro 5G. ఇంకా అన్బాక్సింగ్ చేసేద్దాం గైస్. డబ్బాలో మనకి ఫోన్ తో పాటుగా ప్రొటెక్టివ్ కేసు ట్రాన్స్పరెంట్ గా ఉన్నది అండ్ అలాగే చార్జర్ వైరు అడాప్టర్ తో పాటుగా మనకి మంచి సిమ్ ఎజెక్టర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి నోవా 2 నియో 5G డబ్బా మాటకి వస్తే సేమ్ ఫోన్ అండ్ అలాగే ప్రొటెక్టివ్ కేస్ తో పాటుగా ఈసారి చూడండి చార్జర్ సెట్ మొత్తం మనకి బ్లాక్ రంగులో వచ్చింది అండ్ అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం నోవా 2 నియో గురించి మాట్లాడుకున్నట్లయితే దీని డిజైన్ గమనించండి గైస్. మనకి గీతలుగా మినిమలిస్టిక్ గా నాకైతే నచ్చింది. అండ్ దీనిలో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉన్నది చూడండి గైస్. ఇక్కడ కెమెరాల కిందటే ఒక రింగ్ లాగా ఉన్నది కదా, ఇది NXT హాలో అంబియన్స్ లైట్. మనకి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు లేదంటే నోటిఫికేషన్స్ ఆర్ మనం చార్జ్ లో పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి రింగ్ వెలుగుతుందన్నమాట. విజువల్ అలర్ట్ లెక్క. ఫోన్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగున్నది. అండ్ నెక్స్ట్ మనం నోవా 2 Pro మాటికి వచ్చామంటే ఇది మాత్రం ఇంకా మంచి దట్టంగా ఉన్నదని చెప్పాలి. నియో కన్నా ఇది ఇంకా మోర్ ప్రీమియం లుక్. అండ్ పైన గమనించినట్లయితే 4 గీతలు లెక్క ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకి కస్టమైజబుల్ RGB లైటింగ్ గైస్. నోటిఫికేషన్స్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ప్రోలో ఇలా రంగురంగులుగా వెలుగుతూ ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మనకి IP65 ప్రొటెక్షన్ వేసుకొని వస్తున్నాయి. అంటే రెగ్యులర్ యూసేజ్ లో మనకి డస్ట్ అండ్ నీటి స్ప్లాషెస్ వీటన్నిటి నుంచి రెసిస్టెంట్. నోవా 2 నియో మాటికి వస్తే 6.745 ఇంచెస్ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే వేసుకొని వస్తుంది. అంటే మనకి ఫోన్ లో మామూలుగా స్క్రాలింగ్ అండ్ సోషల్ మీడియాలో కంటెంట్ చూస్తున్నప్పుడు మనకి మంచి ఫ్లూయిడ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దీన్ని మించి ఇంకా ప్రీమియం ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే మీరు కనుక ప్రోకి వెళ్ళారంటే దీనిలో 6.9 ఇంచెస్ డిస్ప్లే, అది కూడా FHD ప్లస్ అండ్ సూపర్ స్మూత్ 144Hz రిఫ్రెష్ రేట్ వేసుకొని వస్తుంది. రిఫ్రెష్ రేట్ ఎక్కువ కదా, సో ఆబ్వియస్లీ మీకు ఇంకా స్మూత్ ఇంకా ఫాస్ట్ అండ్ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఇది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రెండు ఫోన్లు వేరే ఆడియన్స్ ఉద్దేశించి తయారు చేయబడ్డాయి. నోవా 2 నియోలో MediaTek Dimensity 6300 5G చిప్ సెట్ అయితే ఉంటుంది. మనకి కాల్స్ మాట్లాడేటప్పుడు స్టేబుల్ 5G కనెక్టివిటీ అండ్ అలాగే ఒక పక్క వాట్సాప్ ఇంకో పక్కేమో యూట్యూబ్, ఇట్ట మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్, బేసిక్ గా డే టు డే యాక్టివిటీస్ అన్నిటిని బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తుంది ఇది. సో స్టూడెంట్స్ ఫస్ట్ టైం స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటూ ఉంటారే వీళ్ళకి బడ్జెట్ లో మంచి ఆప్షన్ ఇది. కానీ నోవా 2 Pro మాటికి వస్తే ఇది ఇంకా పవర్ఫుల్. MediaTek Dimensity 7100 5G ప్రాసెసర్ వేసుకుని వస్తుంది అండ్ అలాగే దీనిలో మల్టీ లేయర్డ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉన్నది. సో మీరు హ్యాపీగా గేమింగ్ చేయడానికి చాలా ట్యాబ్లు, మల్టీ టాస్కింగ్ అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంటెంట్ క్రియేటర్ అనుకోండి, యూట్యూబ్ కోసం వీడియోని కైన్ మాస్టర్ లాంటి యాప్స్ లో ఎడిట్ చేయాలనుకోండి, అటువంటి డిమాండింగ్ అప్లికేషన్స్ ని కూడా మీరు దీనిలో స్మూత్ గా రన్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరా మాటికి వస్తే నోవా 2 నియోలో 48 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ AI కెమెరా ఉంటుంది. అలాగే 8 మెగాపిక్సెల్స్ క్లియర్ ఫ్రంట్ కెమెరా ఉన్నది. ఫోటో గమనించండి. బ్యాలెన్స్డ్ కలర్స్, HDR సపోర్ట్ తో పాటుగా AI సీన్ ఆప్టిమైజేషన్ కూడా ఉంది దీంట్లో. నోవా 2 Pro లో కూడా 48 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది. దాంతో పాటుగా ఒక 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వైడ్ యాంగిల్ షాట్లు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. వాటితో పాటుగా 13 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉన్నది సెల్ఫీల కోసం. రెండు ఫోన్లు కూడా మంచిగానే చేస్తున్నాయి ఫోటోలు. హ్యాపీగా మనం ఇన్స్టాగ్రామ్ లో పోస్టింగ్లు అంతా చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ వేసుకొని వస్తున్న కారణంగా రెండు ఫోన్లకి బ్యాటరీ లైఫ్ కూడా చాలా లాంగ్. హ్యాపీగా లాంగ్ గేమింగ్ సెషన్స్ చేసుకోవచ్చు. ఊరికినే మళ్ళీ ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. నోవా 2 నియో మనకి 18 వాట్ ఛార్జింగ్ వరకు సపోర్ట్ చేయగా మనకి ప్రో మాత్రం 33 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ గంటలు మనం ఫోన్ ని ఛార్జర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఫోన్ లో మనకి NXT Quantum OS ఉంటుంది, పవర్డ్ బై Android 16. వీటిలో మన ప్రైవసీ కోసం NXT ప్రైవసీ డాష్ బోర్డ్ అయితే ఉంటుంది. దీనిలో మనం యాప్ పర్మిషన్స్ ని అండ్ డేటా యాక్సెస్ ని మోర్ క్లియర్ గా మానిటర్ చేయొచ్చు. అలాగే రెండు ఫోన్ లో మనకి ఇక్కడ పవర్ బటన్ కింద ఒక డెడికేటెడ్ AI కీ ఉన్న చూడండి గైస్. ఈ బటన్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని నొక్కితే కెమెరా ఓపెన్ అవ్వాలా, లేదంటే గూగుల్ లెన్స్ ఆర్ ఫ్లాష్ లైట్ ఆర్ మన ఫేవరెట్ అప్లికేషన్ ఇంకేదన్నా మన ఇష్టం. నేనైతే ఫ్లాష్ లైట్ పెడుతున్నాను. సో దీన్ని కొంచెం అలా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఫ్లాష్ అయిపోయింది. గమనించండి. వీటి ప్రైస్ కి దీనిలో ఉండే మంచి స్పెసిఫికేషన్స్ అనేది చెప్పాలి. అండ్ అలాగే గైస్ మీరు ఫోన్ వాడుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, A+ వాళ్ళకి స్ట్రాంగ్ సర్వీస్ నెట్వర్క్ కూడా ఉన్నది. ఇండియాలో 800కు పైగా ఉన్నాయి వీళ్ళ సర్వీస్ సెంటర్లు. సో అవసరం వచ్చినప్పుడు యూజర్స్ ఈజీగా సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ పొందొచ్చు. అన్ని ఆఫర్స్ పోను నోవా 2 నియో వచ్చేసి మనకి 12,999 కి స్టార్ట్ అవుతుంది.
అవుతుంది. అండ్ నోవా 2 Pro జస్ట్ 2000 ఎక్కువ 14,999 కి అయితే స్టార్ట్ అవుతుంది. సో పెద్ద బ్యాటరీలు ఉండే 5G ఫోన్లు అనమాట. రెగ్యులర్ డైలీ యూసేజ్ కోసం నోవా 2 Neo అండ్ అలాగే ఇంకొంచెం ప్రీమియం గేమింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వచ్చేసి మీకు నోవా 2 Pro వచ్చున్నాయి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే 30th June 12 PM కి ఫ్లిప్కార్ట్ లో వీటి సేల్ స్టార్ట్ అవుతుంది. ఇటు లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అౌట్ చేయండి మరి.